రెండవ ప్రపంచ యుద్ధంలో 2 కూటములు అప్పట్లో. అయితే ఆ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు 2 కూటములు, కానీ ప్రత్యక్ష యుద్ధంలో 3 దేశాలే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఒకవైపున కూటమి ఇజ్రాయిలు, అమెరికా, ఇంకో పక్కన ఇరాన్. ఇరాన్ వెనకాల రష్యా, చైనా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వెనకాల ఎవరూ లేరు. కానీ కీలకమైన సందర్భంలో ఎవరు వస్తారో తెలియదు. అది ఒక అరడజను నాటో దేశాలు ఇప్పుడు తోడొస్తున్నటువంటి పరిస్థితి. అప్పటికే ఇప్పటికీ తేడా. 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండటానికి కారణం ఏంటంటే అప్పుడు మిత్రపక్షాల కూటములు లేకపోతే శత్రుపక్షాల కూటములు జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రత్యక్షంగా 3 దేశాలు యుద్ధంలో పార్టిసిపేట్ చేశాయి. దాని వలన దాడులు, ప్రతి దాడులు సీరియస్గా జరిగినాయి అన్ని దేశాల మీద. ఇప్పుడు జరుగుతున్న దాడులు టోటల్గా 11 దేశాల మీద, 8 గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్ మీదన ఇరాన్ చేస్తుంది, అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తుంది ఇరాన్ మీద. తద్వారా టోటల్గా 11 దేశాల యుద్ధం అనడానికి కూడా లేదు. ఒకళ్ళ మీద దాడులు చేసుకుంటున్నటువంటి సందర్భం. దీనికి ముగింపు ఎక్కడన్నదే తేలంది.